ఓ పక్క కుటుంబ కథలు, మరోవైపు మాస్ సినిమాలు, ఇంకోవైపు ప్రయోగాత్మక చిత్రాలతో బాలకృష్ణ కెరీర్ అప్రతిహతంగా సాగింది. సినిమాలో కథా బలం ఉంటే తప్ప నటించేందుకు బాలయ్య ఒప్పుకునేవారు కాదు. ప్రయోగాలంటే ఓ అడుగు ముందే ఉంటారు. పూర్తిగా దర్శకుడిని నమ్మి అతనికి అనుగుణంగా ఒదిగిపోయే వ్యక్తిత్వం ఈ కథానాయకుడి సొంతం. అందుకే తన సినిమాలు డైరెక్టర్ సినిమాలని బాలకృష్ణ ఎప్పుడూ చెబుతుంటారు. వీళ్ళు చేతికి ఒక ఇటుకు సొప్పుని తీసుకొచ్చి నీకు సమాధి కట్టేలా చేస్తాను, గుర్తుంచుకో. ఏంటా నేను మీదకొస్తే మీరు కిందకి, నేను కిందకొస్తే మీరు మీదకి, ఇలా అయితే కుదరదు. కానీ మీ ఒంట్లో సత్తా అంతా ఓ చోట కూడగట్టుకుని ఒక్క లాగు లాగండి. ఒకే దెబ్బకి పగిలిపోద్దా, బద్దలైపోద్ది. చూశారంటే పిల్లలారా, మీ సంబరం తీరిపోద్ది. లాగండి లాగండి. ఒక మూసలో సాగిపోతున్న తెలుగు సినిమాకు ఓ వాడిని వేడిని తోడు చేసిన సినిమా సమరసింహారెడ్డి. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. తెలుగు సినీ చరిత్రలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. దానికి ఆకలేస్తే ఆహారం తినదు, పౌరుషాన్ని తింటుంది. శభాష్. చేతిలో దండెందుకురా, నా కాళ్ళ మీద పడేయ్. వాడి కొడుకు అరుస్తున్నారా? కుక్క పిల్ల మురిగిందనుకో. దమ్ముంటే ఇట్లా దమ్మా. యానాడైనా అమ్మ రొమ్ము పాలు తాగినాడా వాడు? పిరికి పంట పారిపోతాడు. సమరసింహారెడ్డి ఢిల్లీలో కాదు, సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. ఫ్యాక్షన్ నేపథ్యంతోనే వచ్చిన మరో చిత్రం నరసింహనాయుడు సైతం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. బాలకృష్ణకు నటుడిగా తొలి నందిని అందించింది. ఈ విజయంతో బాలయ్య ఫ్యాక్షన్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. రైలు మీద బాంబులేస్తాం, నీతో పాటు అందరూ తస్తారు. దిగారా? బాలకృష్ణకు సరిగ్గా సరిపోయే పాత్ర ఏదంటే చెప్పడం కాస్త కష్టమే. అదే పోలీస్ పాత్ర ఎలా ఉంటుందంటే మాత్రం చాలా బాగుంటుంది అన్నదే అందరి సమాధానం. దానికి తగ్గట్టే మాస్ ని ఆకట్టుకునే పవర్ఫుల్ పాత్రలో బాలయ్య ఒదిగిపోయి నటించారు. ఆయా పాత్రలో ఈ కథానాయకుడి డైలాగ్స్ కి చేతులు కలపని ప్రేక్షకుడు ఉండడు. నీకు ఆగ్రహం వస్తే రెచ్చ కొడతావు, నాకు ఆగ్రహం వస్తే అనుగ్రహం లేకుండా చెత్త కొడతాను. మూతి మీద కొట్టానంటే లెక్క కూడా దొరకకుండా పోతాయి నీ 32 పళ్ళు. నిన్ను కాల్చి పారేస్తా. యూనిఫామ్ లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ మీద తుపాకీ గురి పెట్టినందుకు ఐపీసీ 307 ప్రకారం నిన్ను కూడా మూసి పారేస్తాను. నీ తమ్ముడి కాళ్ళు చేతులు వెరకొట్టైనా నిజం చెప్పిస్తాను. నా తమ్ముడిని కొడతావా? నేను కొడితే నా చేతి లెవెల్ పడిపోతుంది. ఆనాడు తెల్లదొరతనాన్ని గడగడవాడించిన సీతారామరాజే ఈనాడు నల్లదొరతనాన్ని నలబెయ్యడానికి